జిల్లా అక్రమాలు, అన్యాయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన పెడుతున్నటువంటి అక్రమ కేసులు, బైండౌర్ల పేరుతో వందలాది మంది కీలకమైనటువంటి నేతలందరినీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నటువంటి వైనం, వీటిని దాటి ఎవరైతే కీలకంగా పార్టీలో ఉన్నారో వారందరిపైన దాడులు చేసే కార్యక్రమం, భయపెట్టే కార్యక్రమం, చివరికి నాయకులు సైతం కూడా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ లాంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడిని, ఆ ప్రాంతంలో కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి వేల్పుల రాము లాంటి నాయకుల్ని హతమార్చడానికి దాడి చేయటమే కాకుండా పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సిగ్గుతో తలవంచుకునే పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి ఎలక్షన్ కమిషన్ మెట్లు ఎక్కుతూ ఉన్నాం, దిగుతూ ఉన్నాం. ముఖ్యంగా పులివెందుల ప్రాంతంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక విధానాల్ని, ఆ అప్రజాస్వామిక విధానాలకి అధికారులు వంతపాడుతున్నటువంటి వైనం పైన పదే పదే వినతి పత్రాలని సమర్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2 రోజుల నుంచి కమిషనర్ గారిని కలవాలని ప్రయత్నం చేస్తే కమిషనర్ గారు అందుబాటులో లేరు. ఇవాళ ఆఫీసులో ఉన్నారని తెలుసుకుని న్యాయవాద మిత్రులందరితో కూడా కలిసి, ఎందుకంటే చట్టాన్ని అతిక్రమించి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో చట్టం గురించి చెప్పాలనే ఆలోచనతో ఈరోజు న్యాయవాద మిత్రులతో కలిసి కమిషనర్ గారికి కలిసాం. కమిషనర్ గారికి చెప్పాం, మేము మీకు వినతి పత్రాలు ఇస్తున్నామే తప్ప దానికి ప్రతిఫలం క్షేత్రస్థాయిలో కనబడట్లేదు. మేము ఇచ్చినటువంటి ప్రతి వినతి పత్రాన్ని మీరు కిందకి పంపిస్తున్నారు, బాగానే ఉంది, కానీ అక్కడ దానిపైన స్పందించే అధికారులు కరువయ్యారు. దీనిపైన మీరు కఠినంగా ఉండాలా. మేమేదో మాకు అనుకూలంగా పనిచేయమని మేము కోరటం లేదు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఎన్నికల కమిషన్ పోస్ట్ ఆఫీస్ మాదిరిగా ఉండకూడదు. ఎలక్షన్ కమిషన్ గతంలో విన్నాం, శేషన్ గారు అని చెప్పి ఆయన గురించి కథలుగా చెప్పుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అదే రకమైనటువంటి రీతిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు అయినటువంటి తమరు కూడా ఆ విధమైనటువంటి మీకున్నటువంటి విస్తృతమైనటువంటి అధికారాలతో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించాలని చెప్పి మేము వారిని కోరాం. అదే సందర్భంలో ఎందుకంటే పోలీస్ అధికారులు పెడుతున్నటువంటి అక్రమ కేసులపైన, దాంతోపాటుగా తెలుగుదేశ నాయకులు కడప జిల్లాలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ కార్యకర్తలు, నాయకులు ఇప్పటికే పులివెందులో తిష్టవేశారు. పక్క జిల్లాల నుంచి వస్తూ ఉన్నారు. వారిని అడ్డుకోవడానికి కనీసం ఎక్కడా కూడా అధికారులు ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళని అడ్డుకోవాలా? అక్రమంగా ఆ ప్రాంతంలో తెలుగుదేశం నాయకులే కాదు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరిని కూడా ఆ ప్రాంతంలో ఉంచడానికి వీల్లేదు. వారందరినీ కూడా బయటికి పంపించే కార్యక్రమాన్ని చేయాలని చెప్పి వారిని కోరటం జరిగింది. దాంతోపాటుగా అతి ముఖ్యమైనటువంటి, ఎందుకంటే ఇవాళ పోలింగ్ బూతులు మార్చారు. అసలు చాలా ఆశ్చర్యం కలిగింది. వారితో చెప్పాం, ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం సెక్షన్ 25లో చాలా స్పష్టంగా చెప్తూ ఉంటుంది చట్టం. ఎందుకంటే ఓటర్ల చేర్పులకి తీసివేతలకు సంబంధించి కానీ, లేకపోతే పోలింగ్ కేంద్రాల మార్పులకు సంబంధించి కానీ ముందు నోటిఫికేషన్ ఇవ్వాలా, ఓటర్ల నుంచి అభ్యంతరాలు తీసుకోవాలా, దాంతోపాటుగా గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలా, ఆ సమావేశంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలా, ఆ తరువాత మాత్రమే ఈ మార్పులకి చేర్పులకి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ
పులివెందులకి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగంతో నోటిఫికేషన్ ఇవ్వరు, అభ్యంతరాలు స్వీకరించరు, గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలతో సమావేశాలు పెట్టరు. ఇవన్నీ లేకుండా కేవలం కాగితాల మీద పోలింగ్ కేంద్రాల మార్పు. అసలు నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది వాళ్ళు చెప్తున్నటువంటి సమాధానాలు అంటే. ఒకే గ్రామ పంచాయతీ అంటారు. అసలు ఎక్కడ గ్రామ పంచాయతీలో శివారు గ్రామాలు ఉంటాయి. ఆ శివారు గ్రామాలు మెయిన్ పంచాయతీకి ఆ శివారు ప్రాంతాలకి దూరం చూసుకుంటే ఇవాళ వీళ్ళు మార్చినటువంటి పోలింగ్ కేంద్రాలు 2 కిలోమీటర్ల నుండి 4 కిలోమీటర్ల దూరం వరకు మార్చినటువంటి పోలింగ్ కేంద్రాలు. ఏదో మా ఇళ్ల దగ్గర నుంచి కాదు మేము అడుగుతుంది. అడ్జస్టింగ్ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం నుంచి ఇప్పుడు మార్చబడినటువంటి పోలింగ్ కేంద్రాల దూరం పరిశీలన చేస్తే కొన్ని 2 కిలోమీటర్లు ఉన్నాయి, కొన్ని 3 కిలోమీటర్లు ఉన్నాయి, కొన్ని 4 కిలోమీటర్ల దూరం ఉన్నాయి. మేము అదే అడిగాం, మేడం గారిని అదే అడిగాం. ఎన్నికల కమిషన్ మీరే పదే చెప్తా ఉన్నారు కదా, ఓటర్ల పోలింగ్ శాతాన్ని పెంచాలా, ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలా. దీనికి సంబంధించి అనేక సందర్భాల్లో అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెడతా ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతుందేంటి అంటే 2 కిలోమీటర్ల దూరం నుంచి 4 కిలోమీటర్ల దూరానికి మీరు పోలింగ్ కేంద్రం మారిస్తే ఓటర్ అక్కడి వరకు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందా? పోలింగ్ శాతం పెరిగిద్దా? దీనివల్ల ఏమిటి మీకు వచ్చే ఉపయోగం ఏంటి? సమాధానంలే. కేవలం క్షేత్రస్థాయిలో తెలుగుదేశం నాయకులు ఒక పథకం ప్రకారం వాళ్ళు పులివెందులకు సంబంధించినటువంటి జడ్పీటీసీ ఎన్నికల్లో ఏ విధంగానైనా కూడా గెలవాలని ఆలోచనతోనే ఈ పోలింగ్ కేంద్రాల మార్పుకి శ్రీకారం చుట్టారు. ఈ రాష్ట్రంలో అనేక చోట్ల ఖాళీగా జడ్పీటీసీ ఎన్నికలు జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి, చాలా చోట్ల ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఆ జడ్పీటీసీ స్థానాలు ఎన్నికలు పెట్టరు. కేవలం కడప జిల్లాలో పులివెందుల జడ్పీటీసీ స్థానం, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానం, ఈ 2 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. అంటే ఈ 2 చోట్ల కూడా వాళ్ళకు కావలసినటువంటి రీతిలో పోలింగ్ కేంద్రాల మార్పు కానీ, అధికారులను నియమించుకునే కార్యక్రమం కానీ, అడ్డదారులు తొక్కే కార్యక్రమం కానీ, అక్రమాలు చేసే వైనం కానీ ఏదో ఒక రకంగా ఏ విధంగానైనా కూడా ఎన్నికల్లో గెలవాలనే తలంపుతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మొత్తం కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. మేము ఒకటే చెప్పాం, మేమేదో వినతిపత్రం ఇస్తే పోస్ట్ ఆఫీస్ లాగా ఉండటం కాదు. మేము ఇచ్చినటువంటి కాగితానికి మీరు ముద్ర వేస్తూ ఉన్నారు, మీరు కింద సంబంధిత అధికారులకు రాస్తూ ఉన్నారు, కానీ దానివల్ల ఉపయోగం జరగటం లేదు.